జై గురుదేవ్. మిత్రులారా, మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. 15 రోజుల క్రితం నేను శంబల నగర్లో ఉన్నప్పుడు అక్కడికి శ్రీకాకుళం నుంచి ఒక ఆవిడ రావటం జరిగింది. ఆవిడకి 37 సంవత్సరాలు. థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. డాక్టర్లు ఇంకా 3-4 నెలలు అని చెప్పడంతో ఆవిడ అక్కడికి రావటం అనేది జరిగింది. ఆవిడ మామగారు నాకు స్నేహితులు. ఆయన ఆవిడ గురించి చెప్తూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరి దగ్గరికి తిరిగి రావటం జరిగింది. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన నా స్నేహితుడి గురించి చెప్పాను. ఆయన దగ్గరికి కూడా వెళ్ళటం జరిగిందని ఆయన అనటంతో ఇంకా నాకెవరూ తెలియదు అని చెప్పడం జరిగింది. వారం రోజుల క్రితం అనుకోకుండా ఒక ఆయన నన్ను ఒక గురువు గారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆయన దైవాంశ సంభూతులు. ఎంతోమందికి నిస్వార్థంగా సేవ చేస్తున్నారు గత 40 సంవత్సరాలుగా. ఆయన గురించి అన్ని వివరాలు తెలుసుకుని చివరిలో ఆయన పాదాలని తాకినప్పుడు నా శరీరం అంతా కూడా వైబ్రేషన్స్ నిండిపోయి ఒక దివ్యానుభూతిని పొందడం జరిగింది. ఆయన సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో ఎక్కువగా చివరి దశలో ఉన్నవారు ఎక్కువ మందిని ఆయన కాపాడడం జరిగిందని తెలుసుకుని శ్రీకాకుళం ఆవిడ గురించి చెప్పడం జరిగింది. ఆయన పర్వాలేదు, నా దగ్గరికి తీసుకురండి అని చెప్తే 2 రోజుల క్రితం నేను ఆవిడ్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన అవన్నీ రిపోర్ట్లన్నీ చూసి ఆవిడ జాతకం కూడా చూసి ఏం పర్వాలేదు, నేను దానిని తగ్గిస్తాను అని భరోసా ఇచ్చారు. ఆధ్యాత్మికంగా కొంతమంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం చేయాలని రెమెడీగా చెప్పి భౌతికంగా దానికి సంబంధించినటువంటి మందు ఆయనే స్వయంగా చేసి ఇస్తాను, వచ్చే వారం రమ్మని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఎటువంటి రుసుము తీసుకోవడం జరగదు. మనస్ఫూర్తిగా ఎవరికి ఎంత నచ్చితే అంత అక్కడ ఉన్న బాక్స్లో వేయటం మాత్రమే చేయాలి. ఆయనకు నమస్కరించి తిరిగి వస్తున్నప్పుడు ఆయన నాకు ఒక విషయం చెప్పారు. అన్ని దగ్గరలా తిరిగి ఇక నో హోప్స్ అన్నటువంటి కేసుల్ని తీసుకురండి, మనం వారిని చక్కగా చేద్దాము అని చెప్పారు. సో మిత్రులారా, మీ దృష్టిలో అటువంటి వారు ఎవరన్నా ఉన్నా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై గురుదేవ్.